ఎస్ హాయ్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మణికంఠ. యాక్చువల్గా నిన్న మనం ఏం చూసామంటే యాంగులర్ ఇన్స్టాలేషన్ అండ్ మన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అంటే లైక్ నోట్ జేఎస్ కానీ లైక్ గిట్ కానీ ఇన్స్టాలేషన్ ఎలా చేసాము అన్నది. అంటే పర్టికులర్గా ఒక యాంగులర్ ప్రోగ్రామ్ రాయాలంటే, ఒక యాంగులర్ అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే మనకి ఖచ్చితంగా యాంగులర్ అనేది మన దాంట్లో ఇన్స్టాల్ అవ్వ ఉండదు. అది మనం లాస్ట్ వీడియోలో చూసాం. నా అసలు యాంగులర్ అన్నది ఎంత యూజ్ అవుతుంది జనరల్గా, అసలు యాంగులర్ పిక్చర్లోకి ఎందుకు వచ్చింది, మనం యూజ్ చేయాల్సిన పని ఏంటి. అయితే ఎర్లియర్ డేస్లో మనం అనేది యూజ్ చేసి అన్ని సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఇవ్వలేం. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్స్ అంటే లైక్ జావా కానీ, .NET కానీ, రూబీ కానీ, పైథాన్ కానీ, ఇవన్నీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ ఉండేవి అనమాట. అయితే ఇవన్నీ సర్వర్ మీద బర్డెన్ ఎక్కువ పడుతుంది, రిక్వెస్ట్ వెళ్ళి రావాలంటే టైం పడుతుంది, ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది అని చెప్పేసి ఒక ఫ్రేమ్వర్క్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ రియాక్ట్ జేఎస్ కానీ, యాంగులర్ కానీ మోస్ట్ పాపులర్గా ఉండి ఇప్పుడు రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ పాపులర్గా ఉన్నాయి. యాజ్ యూజువల్గా మనం యాంగులర్ నేర్చుకుంటున్నాం కాబట్టి జనరల్గా ఒక చిన్న స్టోరీ ఏంటి అంటే అసలు జరిగేది అంటే కామన్గా జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏమి యూజ్ చేసేవాళ్ళం. ఓల్డెన్ డేస్లో ఒక క్లేన్ యూజ్ చేసేవాళ్ళం. అంటే మట్టి, ఇటుకలు, సిమెంట్ వగేరా థింగ్స్ యూజ్ చేసేవాళ్ళం. అది స్క్రాచ్ లెవెల్ నుంచి యూజ్ చేస్తాం. ఇంకొంచెం ఫర్దర్గా వచ్చాం అంటే కొంచెం ఒక రేంజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నాం, బై డిఫాల్ట్ బ్రిక్స్ యూజ్ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఒక రెడీమేడ్ బ్రిక్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా, అది రెడీమేడ్ బ్రిక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, ఒక ఫ్లైవుడ్ టైప్లో పర్టికులర్ కన్స్ట్రక్షన్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తున్నాం అనమాట. అంటే ఒక పిల్లర్స్ లేకుండా ఏం లేకుండా అంటే ఏదైనా సరే రెడీమేడ్లో వచ్చేస్తున్నాం. అలాగా ఏ టెక్నాలజీని అయినా సరే రిడ్యూస్ చేస్తూ, అంటే కోడింగ్ లెవెల్ రిడ్యూస్ చేస్తూ ఆటోమేటిక్గా ఒక సమ్ ఫ్రేమ్వర్క్స్ వాడుతున్నాం. అలాగే ఇక్కడ కూడా మన సర్వర్ మీద బర్డెన్ పడకుండా మనకి కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి. ఆ టెక్నాలజీ ఏంటి అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ సైడ్ అంటే మనం బ్రౌజర్లో ఏదైనా చూడాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాం, బ్రౌజర్లో సంథింగ్ మనం ఏదో చూస్తున్నాం, ఇదంతా సంథింగ్ ఇక్కడ ఈ పార్ట్లోనే వ్యాలిడేషన్స్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డేటా వస్తుంది, ఆ డేటా అన్నది బ్యాక్ ఎండ్లో అంటే డేటాబేస్లో స్మాల్ లెటర్లో ఉంది, మనకు చూపించింది కాస్త అది ఏమవ్వాలంటే క్యాపిటల్ లెటర్లో కన్వర్ట్ అవ్వాలి. సంథింగ్ అమౌంట్ ఆఫ్ డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్స్లో అమౌంట్ వస్తుంది, అది మనకి ఇండియన్ రూపీస్లో చూపించాలి, లేదంటే డాలర్స్లో చూపించాలి, US డాలర్స్లో కానీ, ఆస్ట్రేలియన్ డాలర్స్లో కానీ అట్లా చూపించాలంటే సమ్ యాంగులర్ జేఎస్ అయితే ఫిల్టర్స్ యూస్ చేస్తాం. ఇక్కడికి వచ్చేసరికి యాంగులర్ అయితే పైప్స్ అనేది కాన్సెప్ట్ అనేది యూస్ చేస్తాం. అటువంటి అన్ని సర్వర్ సైడ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఏంటంటే దాన్ని రెడ్యూస్ చేస్తూ ఒక ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తాం. మనం ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి ఎలా అయితే చెప్పుకున్నామో, అంటే ప్రతిదీ స్క్రాచ్ లెవెల్ నుంచి రాయకుండా సమ్ ప్రీ డిఫైన్ అండర్లయింగ్ డేటాని యూజ్ చేస్తాం. అండర్లయింగ్ అంటే ఆల్రెడీ వాట్ వి కాల్ మనం రెడీమేడ్ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకుంటాం. దాంట్లో యాంగులర్ అన్నది ఒకటి. ఈ యాంగులర్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సర్వర్స్ తోటి కనెక్ట్ అవుతామంట. అంటే సపోజ్ వెబ్ సర్వీసెస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏటీఎం తీసుకుంటే అది SBI ATM అనుకోండి. SBI ATM అంటే మనం జనరల్గా మన దగ్గర యాక్సిస్ కార్డు, లేదంటే కోటాక్ కార్డు, లేదంటే ICICI కార్డు, సంథింగ్ ఏదో కార్డు ఉంది. ఆ SBI ATMలో మన కార్డ్ ఇన్సర్ట్ చేస్తే, సపోజ్ యాక్సిస్ కార్డ్ ఇన్సర్ట్ చేస్తే మన డేటా అనేది రిట్రీవ్ అవుతుంది. అయితే అది SBI ATM అయితే మన కార్డు ఎలా రిట్రీవ్ అవుతుంది, దాన్నే సర్వీసెస్ అంటారు. ఆ సర్వీసెస్ అన్నది బ్యాక్ ఎండ్లో రాస్తారు. ఆ బ్యాక్ ఎండ్ నుంచి మన డేటా ఫ్రంట్ వ్యూ అంటే మన ATM బ్లాక్ ఏదైతే ఉందో, స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్లోకి మనం చూస్తున్నాం. అంటే అదంతా క్లయింట్ సైడ్ అనమాట. క్లయింట్ అంటే ఎవ్రీ క్లయింట్, ప్రతి ఒక్క క్లయింట్ ఒక యూజర్ కింద ట్రీట్ చేస్తాం అనమాట. మనకు కనిపించేది అంతా క్లయింట్, అంటే వెబ్ బ్రౌజర్లో కనిపించేదంతా క్లయింట్. అటు సైడ్ వ్యాలిడేషన్స్ చేయాలి. అలా వ్యాలిడేషన్ చేయాలంటే మనం సర్వర్ తోటి హిట్ అవ్వాలంటే, మన సర్వర్ తోటి కమ్యూనికేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి యాంగులర్ జేఎస్ అనేది యూజ్ చేసుకుంటాం, లేదంటే రియాక్ట్ జేఎస్ యూజ్ చేసుకుంటాం. యాజ్ ఎవరు వెళ్ళాలనుకున్న టెక్నాలజీలో వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మనం యాంగులర్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి యాంగులర్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాంగులర్ అన్నది మనం నేర్చుకోవాలి అంటే పర్టికులర్గా యాంగులర్ అన్నది మ్యాక్సిమం ఎంత యూజ్ అవుతుందంటే, మనం ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే ఇక్కడ నుంచి సైట్ నుంచి ఇక్కడ నుంచి సంథింగ్ ఏదైనా డేటా పంపించాలంటే అది పంపించవచ్చు.
ఏదైనా డేటా తెచ్చుకోవాలి, బ్యాక్ సైడ్ నుంచి తెచ్చుకోవాలి, బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చుకోవాలి అంటే మనం ఇంటరాక్ట్ అవ్వడం, అంటే డేటా తెచ్చుకోవటానికి పంపించడానికి యూజ్ అవుతుంది. యాజ్ వెల్ as సమ్ లైక్ ఫిల్టర్స్ కానీ, పైప్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, సమ్ వాట్ చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాన్సెప్ట్స్ ఏంటంటే బైండింగ్స్ కానీ ఇవన్నీ చేస్తుంది అన్నమాట క్లయింట్ సైడ్. ఇది యాంగ్లర్ అన్నది చేస్తుంది అనమాట. అయితే యాంగ్లర్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వెసైట్స్ అంటే ఏమేమి రావాలి మనకి జనరల్గా, మనకు బేసిక్గా HTML CSS అనేది వచ్చి ఉండాలి. లేదు అంటే మినిమం కాపీ పేస్ట్ చేసే నాలెడ్జ్ అని ఉండాలి. అంటే ఇది ఎక్కడ యూజ్ చేయాలి, ఇది ఎక్కడ యూజ్ చేయాలని తెలిసి ఉండాలి, లేకపోతే కష్టం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. జావా స్క్రిప్ట్లో నార్మల్ నాలెడ్జ్ కాకుండా, అంటే ES5 ఏదైతే ఉందో, ఎర్లియర్ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది కాకుండా ES6 కూడా రావాలన్నమాట. లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు కదా ECMAScript 6 అని చెప్పేసి, ఆ ECMAScript 6 కూడా మనకి వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే యాంగ్లర్ అన్నది దాంతో కమ్యూనికేట్ అవుతుంది. ఏదైతే ఊప్స్ కాన్సెప్ట్ను సపోర్ట్ చేస్తుందో ఆ ఊప్స్ కాన్సెప్ట్ సపోర్ట్ చేసిన లాంగ్వేజ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అది ఇంటర్నల్గా ES5లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ES6 కోడ్ ఏదైతే యూజ్ చేస్తామో ES5లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే మనం బేసిక్గా నేర్చుకోవాల్సిన థింగ్స్ ఏంటి, HTML, CSS యాజ్ వెల్ యాజ్ జావా స్క్రిప్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆల్సో. మనం ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఒకవేళ డిజైనింగ్ అంతగా రావట్లేదంటే మినిమం నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది, కానీ జావా స్క్రిప్ట్ మాత్రం పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. యాజ్ ఏ డెవలపర్గా మనం వెళ్ళాలంటే, UA డెవలపర్గా మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ అన్నది ఖచ్చితంగా అందరి దగ్గర